నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఇజ్రాయెల్ యొక్క 12 గోత్రాల గురించి మనమెప్పుడైనా లోతుగా ఆలోచించామా? ఈరోజు మనం 3000 సంవత్సరాల నాటి ఒక ఆసక్తికరమైన ప్రయాణాన్ని చూడబోతున్నాం. గందరగోళంగా ఉన్న ఒక కుటుంబం నుంచి ఏకంగా ఒక శాశ్వత నగర నిర్మాణానికి ఆధారంగా ఈ గోత్రాలు ఎలా మారాయో ఇక్కడ మనం అన్వేషిద్దాం. ఈ కథ ఎక్కడ మొదలైందో తెలుసా? ఒక గొప్ప రాజభవనంలో కాదు సుమా, మరణశయ్యపైయున్న ఒక వృద్ధుడైన యాకోబుతో మొదలవుతుంది. ఆశ్చర్యంగా ఉందా? అసూయ, గుండెకోత, ఇష్టంలేని పెళ్ళి ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో పుట్టిన 12 మంది లోపాలున్న కుమారులు. అక్కడినుంచే ఒక అద్భుతమైన చరిత్ర మొదలైంది. అసలు ఈ గొప్ప జాతీయ పునాది ఎలా పడిందో ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం. నిజంగా చెప్పాలంటే ఎవరూ ప్రేమించని పట్టించుకోని మహిళల కన్నీటి ప్రార్థనల మీదే ఈ దేశ పునాది నిర్మించబడిందే. లేయా జీవితాన్నే తీసుకుందాం. తనను ఎవరూ చూడట్లేదనే బాధ నుండి ఆరాధించే స్థాయికి ఆమె ఎలా ఎదిగిందో చూడండి. రూబెన్ అంటే దేవుడు చూస్తాడు అని, షిమ్యోను అంటే దేవుడు వింటాడు అని ఆమె నమ్మింది. ఆ తర్వాత లేవి, చివరకు యూదా అంటే స్తుతించడం. ఇదే యూదాగోత్రం నుండి భవిష్యత్తులో ఇజ్రాయెల్ రాజులు ఎలా ఉద్భవించారో మనం గమనించాలి. ఇక్కడ ఇంకో చాలా ఆసక్తికరమైన విషయముంది. ఈ పేర్ల వెనుకున్న అసలు అర్థాలను ఇప్పుడు చూద్దాం. ఈ పేర్లు గమనించారా? ఇవి కేవలం పిలుచుకోవడానికి పెట్టినవి మాత్రమే కాదు, ఒక తల్లిపడ్డ బాధకు, ఆశకు ఇవి సజీవ సాక్ష్యాలు. అంటే ఒక తల్లి చేసిన అక్షరాలా కన్నీటి ప్రార్థనలు ఆమె పిల్లల భవిష్యత్తును, వాళ్ల శాశ్వత గుర్తింపును ఎలా మార్చాయో మనమిక్కడ స్పష్టంగా చూడొచ్చు. న్యాయం జరగాలని ఆశపడి పెట్టిన దాను, దేవుడు ఇంకా దీవించాలని కోరుకుంటూ పెట్టిన యోసేపు పేర్లు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. మరి బెన్యామీను కథ వింటే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. మరణిస్తున్నప్పుడు అతని తల్లి రాహేలు అతనికి నా దుఃఖకుమారుడు అని పేరు పెట్టింది. కాని తండ్రి యాకోబు దాన్ని నా కుడిచేతి కుమారుడు అని మార్చేశాడు. ఆలోచించండి, ఒకే బిడ్డ, కాని 2 భిన్నమైన గుర్తింపులు. ఒకటి దుఃఖం, మరొకటి బలం. విచిత్రమేమిటంటే ఈ గోత్రం నుండే ఇజ్రాయెల్ మొదటి రాజు సౌలు వచ్చాడు. ఇంతవరకు బానే ఉంది కదా? కాని ఇంత సంక్లిష్టమైన ఈ కుటుంబం చరిత్రలో ఎలా చీలిపోయిందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. అవును, ఎన్నో ఆశలతో మొదలైన ఈ కుటుంబం చివరకు 2 వేర్వేరు దేశాలుగా విడిపోయింది. సొలొమోను రాజు చనిపోయాక కేవలం భారీ పన్నుల వివాదం వల్ల ఆ ఐక్యరాజ్యం శాశ్వతంగా విచ్ఛిన్నమైంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? క్రీస్తుపూర్వం 722లో అస్సీర్జన్ల చేతిలో, అలాగే క్రీస్తుపూర్వం 586లో బబులోనీయుల చేతిలో వీరు ఘోరమైన ప్రవాసాలకు గురియయ్యారు. ఇక్కడ మనం ఆ 2 రాజ్యాల మధ్యున్న తీవ్రమైన వ్యత్యాసాన్ని గమనించాలి. ఉత్తర రాజ్యమైన ఇజ్రాయెల్ యెరోబాము నాయకత్వంలో 10 గోత్రాలతో ఏర్పడి అధికారికం కాని బంగారు దూడలను పెట్టి విగ్రహారాధనలో పడిపోయింది. చాలా విషాదం కదా? దానికి విరుద్ధంగా కేవలం 2 గోత్రాలతో ఉన్న దక్షిణ రాజ్యమైన యూదా దావీదు రాజవంశాన్ని ప్రాణంగా కాపాడుకుంది. వీరే మనం ఇప్పుడు పిలుస్తున్న యూదులు. ఇలా విడిపోయిన కాలంలో ప్రతి గోత్రానికి ఒక ప్రత్యేకమైన లక్షణం స్పష్టంగా బయటపడింది. ఎలాగంటే ఇశ్శాఖారు గోత్రం తమ లోతైన జ్ఞానానికి, కాలాలను అర్థం చేసుకునే వివేచనకు పేరు తెచ్చుకుంటే, దాను గోత్రమేమో విగ్రహారాధనలో పడిపోయి తీర్పుకు గురైంది. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో దారి అయిపోయింది. ఇలా అంతా చెల్లాచెదరైపోయిన తర్వాత అంతా అయిపోయిందనుకుంటాం కదా? కాని అక్కడే ఒక అద్భుతం ఉంది. రాజకీయంగా, నైతికంగా వాళ్లు అలా విడిపోయినా ప్రధాన యాజకుడు తన ఛాతిపై 12 ప్రత్యేకమైన విలువైన రాళ్లను ధరించేవాడు. అంటే దేవుని సన్నిధిలోకి వెళ్లిన ప్రతిసారీ చెదరిపోయిన ఆ జాతీయ గుర్తింపును తన హృదయానికి దగ్గరగా పెట్టుకుని దేవుని ముందుకు వెళ్లేవాడు. ఎంత అద్భుతమైన విషయమో కదా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యాంశముంది. ఐక్యత అంటే అందరూ ఒకేలా ఉండటం కాదు. ఇక్కడ 12 వేర్వేరు రంగుల రాళ్లున్నాయి కదా? ఒకే నిబంధన కింద ఉన్న వేర్వేరు మనుషులను ఒకే ఉద్దేశ్యంతో కలిపి ఉంచడమే దీని అసలు లక్ష్యం. దేవునికి 12 ఒకేలాంటి కాపీలు అవసరం లేదు. ప్రతి గోత్రం దానికదే ఒక ప్రత్యేకం. మరి ఈ కథకు ముగింపు ఎలా ఉంటుందో ఊహిస్తున్నారా? ఇప్పుడు ఆ ముగింపు గురించే మాట్లాడుకుందాం. ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్రతీకాత్మక ముగింపు. ప్రకటన మరియు ఎజికియల్ గ్రంథాలలో చెప్పబడిన ఆ శాశ్వత నగరాన్ని ఒకసారి ఊహించుకోండి.
మానవ చరిత్ర చివరి దృశ్యంలో ఈ 12 గోత్రాలు ఆ శాశ్వత నగరానికి 12 ప్రవేశ ద్వారాలుగా మారడానికి మళ్ళీ కలుస్తాయి. ఆ ద్వారాలపై వాళ్ల పేర్లు స్పష్టంగా వ్రాయబడి ఉంటాయి. ఒక విరిగిన చరిత్ర ఎంత అద్భుతంగా ముగుస్తుందో చూడండి. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, చరిత్రలో విఫలమై ఇజ్రాయెల్ను విగ్రహారాధన వైపు నడిపించిన దానుగోత్రానికి కూడా ఎజెకియెల్ చూసిన నగరంలో ఒక ద్వారం ఇవ్వబడింది. ప్రకటన గ్రంథంలోని ఆ 144,000 మంది జాబితాలో వారు లేకపోయినా నగరంలో వాళ్ల పేరు నిలిచి ఉంది. అంటే మన లోటైన వైఫల్యాలు మన గుర్తింపును ఎప్పటికీ చెరిపివేయలేవని ఇది గట్టిగా నిరూపిస్తోంది, అవునా? దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చంటే, ఒక చించివేయబడిన పాత కుటుంబ ఫోటోను మళ్లీ జాగ్రత్తగా అతికించి ఎప్పటికీ పాడవకుండా అద్దం వెనుక ఒక ఫ్రేమ్లో పెడితే ఎలా ఉంటుందో ఈ కథ సరిగ్గా అలాగే ఉంది. విచ్ఛిన్నమైన ఒక చరిత్ర మళ్లీ ఎంత అందంగా పునరుద్ధరించబడిందో మనకర్థమవుతుంది. సో ఇవన్నీ చూశాక మనకు ఆలోచన వస్తోంది కదా, విడిపోయిన చెదరిపోయిన ఎన్నో లోపాలున్న ఒక కుటుంబం ఒక పవిత్ర నగర ద్వారాలపై శాశ్వతంగా చెక్కబడితే ఇక ఏదైనా విరిగిన చరిత్ర పునరుద్ధరించబడుతుంది అన్న నమ్మకం కలుగుతుంది. శాశ్వతమైన వారసత్వాలు తరచుగా అత్యంత విరిగిన మూలాల నుండే పుట్టుకొస్తాయి. గతం ఎంత గందరగోళంగా ఉన్నా ఒక గొప్ప ప్రయోజనం కోసం అది వాడుకోబడగలదు అని ఈ విశ్లేషణ మనకు నేర్పుతుంది. ఈ అద్భుతమైన ప్రయాణం మనమెప్పటికీ గుర్తుంచుకోవలసిన ఒక పాఠం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.